ఫ్రెండ్స్ నమస్తే ఈ వీడియోలో నేను మీకు రూఫ్ టాప్ గార్డెన్ ని చూపించబోతున్నాను। ఈ గార్డెన్ శ్యామలక్క గార్డెన్। తనకి మొక్కలంటే చాలా 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 ఇష్టం అండి। ఎంత ఇష్టం అంటే రూఫ్ టాప్ మీద చిన్న చిన్న మొక్కలే కాదు కుండీలలో పెట్టేసి పెద్ద పెద్ద మొక్కలు అంటే జామ, ఉసిరి, మామిడి, బొప్పాయి, మునగ, నిమ్మ, రేగిపండు ఇవన్నీ కూడా కుండీల్లోనే పెంచి కాయలు కూడా కాయిపించారు। ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో బ్రీఫ్ గా చూపించబోతున్నాను। ఇక్కడున్న మొక్కల నేమ్స్ కొన్ని నేను స్పీస్గా చెప్పేస్తాను। అవి ఏంటి అంటే జామ, బత్తాయి, అంజీర, నిమ్మ, అరటి, కాకరకాయ, పసుపు, డ్రాగన్ ఫ్రూట్, ఉసిరి, మామిడి, మునగ, పచ్చిమిర్చి, వంకాయ, టమోటా, రేగిపండు, బొప్పాయి, కరివేపాకు, తోటకూర, ఎర్ర తోటకూర, చామదుంప, షుగరాకు, రణపాలాకు, మందారం, పత్తి మందారం, కొత్తిమీర, పుదీనా, చెరకు, పాలకూర, ఇంకా దోమలు రాకుండా వన్ ప్లాంట్ కూడా ఉంది। ఆ ప్లాంట్ కనుక పెట్టుకుంటేనంటే దగ్గరలో కూడా దోమలు అసలు రావంట। ఆ ప్లాంట్ నేమ్ వీడియోలో మీకు చెప్తాను। ఇప్పుడైతే మనం మొక్కలన్నీ చూసేద్దాం। ఇది పత్తి మందారం చెట్టు అండి। దీనికి పెద్ద సైజు పూలు పూస్తాయి। మన అచ్చేయి ఎంతైతే ఉందో అంత పెద్ద సైజులో పూలు పూస్తాయి। అవి దేవుడికి పెట్టుకునేదానికి యూజ్ చేస్తారు। చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఆ పువ్వు। ప్రజెంట్ అయితే పువ్వు అయితే లేదు నేను మీకు చూపించడానికి। ఇప్పుడు అంజీరకాయ చూద్దాము। ఈ అంజీరకాయ హెల్త్కి చాలా మంచిది। ఇప్పుడు ఈ చెట్టుకి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో। ఇప్పుడు ఇవి ప్రజెంట్ పచ్చిగా ఉన్నవి, కొంచెం మాగితే టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్తున్నారు శ్యామలక్క। నేను ఈ వీడియో తీస్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడికి వెళ్ళాను, మైక్ కానీ ఏమీ తీసుకెళ్ళలేదు। సో అందుకనేసి అక్క వాయిస్ వినిపించట్లేదు, నేనే బ్యాక్గ్రౌండ్ వాయిస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను। చూసారుగా బొప్పాయి చెట్టు, మందారం చెట్టు, జామ చెట్టు, చామంతి చెట్టు, ఇది మామిడి చెట్టు, అదైతే ఉసిరి చెట్టు, ఉసిరికాయలు కూడా ఉన్నాయి। నాకు ఒకటి కోయిస్తున్నారు ఇప్పుడు చూడండి। ఇది బత్తాయి చెట్టు, ఇది టొమాటో, అరటి చెట్టు, పచ్చిమిర్చి, నిమ్మ చెట్టు,
తంబకాయల చెట్టు, అవి తంబకాయలండి, ఫ్రై చేసుకుంటారు వాటిలతో. పాలకూర, ఇది ద్రాక్ష చెట్టు. ఇది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. పెద్ద పెద్ద మొక్కలైతే ఇలా డ్రమ్స్, వాటర్ పట్టుకునే డ్రమ్స్ ఉంటాయి కదా, అందులో పెట్టేశారు. ఇవి చామదుంపలు. దొండ చెట్టు. మల్బరీ ఆకు. చెరకు. ఇది పొట్లకాయ చెట్టు. చామదుంపలు. ఈ చామదుంపల ఆకులు చాలా బాగుంటాయి, పెద్ద పెద్దవి వస్తాయి. మనం ఇంట్లో షోకి కూడా పెంచుకోవచ్చు. ఆ 2 కుండీల్లోనే 10 kgs చామదుంపలు వస్తాయి అని చెప్తున్నారు. ఈ ప్లాంట్ నేమ్ లెమన్ గ్రాస్ ప్లాంట్. దీన్ని కనుక పెంచుకుంటే మనకి దగ్గరలో ఎక్కడ దోమలు అనేది రావు. దోమలు రాకుండా ఉండడం కోసం ఈ ప్లాంట్ని పెంచుతారు. దీని నేమ్ లెమన్ గ్రాస్ ప్లాంట్. ఇది షుగర్ ఆకు చెట్టు అండి. ఈ ఆకుని రోజుకి 1 లెక్కన తింటూ ఉంటే షుగర్ని కంట్రోల్ చేస్తుంది. రోజుకి 1 టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. రోజుకి 1 ఆకు తింటే సరిపోతుంది. ఆకు కూడా కొంచెం పుల్ల పుల్లగా అలా ఉంటుంది అంట తినేటప్పుడు. దీని కొమ్మల్ని చుంచి నాటుకుంటే బాగా బతుకుతుంది. పక్కన పిలకలు పెట్టేసి కూడా ఇలా గుబురుగా వచ్చేస్తుంది.
గ్రీన్ కలర్ లీవ్స్ ఉన్నాయి కదా, అది రణపాలాకు చెట్టు. మన శరీరం మీద ఎక్కడైనా గడ్డలు లేస్తే ఆ ఆకుని వెచ్చ చేసుకొని పెట్టుకుంటే ఆ గడ్డలు తెగిపోతాయి అని చెప్తున్నారు శ్యామలక్క. ఇంకా ఆ మొక్క అనేది కిడ్నీలో రాళ్ళని కరిగించేస్తుంది. అంటే కషాయం కాసుకొని ఒక 4 ఆకులు వాటర్లో వేసుకొని కషాయం కాసుకొని రోజు ఎర్లీ మార్నింగ్ తాగుతూ ఉంటే కిడ్నీలో ఏమైనా స్టోన్స్ ఉంటే అవి పడిపోతాయి. అన్నిటికీ కూడా చాలా ఔషధకరమైన మొక్క రణపాలాకు చెట్టు. దీన్ని ఆకుని చించి మనం జస్ట్ నేల మీద అలా పెట్టుకున్నాము అంటే ఆ ఆకుకి సైడ్స్ 4-5 చెట్లు అలా వచ్చేస్తాయి. ఇది ఎర్ర తోటకూర, బ్లడ్ బాగా పడుతుందంట. మిరప చెట్టుకి ఎన్ని కాయలు కాసాయి చూడండి. ఇది చుక్క మల్లి చెట్టు. ఇవి పసుపు మొక్కలు. ఇలా 2 మొక్కలు ఉన్నాయి కదా, లోపల 2 kgs వరకు పసుపు కొమ్మలు వస్తాయి అని చెప్తున్నారు.